మహమ్మద్ ఇలియాజ్ అనే ఫేక్ బాబాను విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వర్మ మరియు వారి బృందంతో పాటు బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ టీం కలిసి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఇలియాజ్ అహ్మద్ అలియాస్ మహమ్మద్ ఇలియాజ్ అహ్మద్ అనే వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో నివాసం ఉంటాడు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్లో పలు చోట్ల మారాడు. కానీ ఎక్కడ కూడా సంపాదన అంతంత మాత్రంగా ఉండడంతో అదే పాత బస్తీ అయితే చాలా మందిని చీట్ చేయగలమన్న ఆలోచన రాగానే వెంటనే జహీరాబాద్ దగ్గర ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ప్రజలను మభ్యపరుస్తూ బ్లాక్ మ్యాజిక్ వల్ల మీ సమస్యలు తొలగుతాయని వారి వద్ద నుండి డబ్బులు దండుకుంటున్నాడు. సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ అందే శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.ఎన్.వి. ప్రసాద్ వర్మ, బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్లు మధు, కవిద్దీన్, సాయిరామ్తో పాటు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి అహ్మద్ను అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి మంత్రాలకు ఉపయోగపడే వస్తువులను 8,000 నగదు మరియు ఒక వివో సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక కంప్లైంట్ ఇలియాస్ పాషా సన్ ఆఫ్ మహమూద్ సలాల్ అని చెప్పేసి నూరినగర్ నుంచి ఒక కంప్లైంట్ మాకు లాడ్జ్ చేసిండు. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇలియాస్ అహ్మద్ అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరినగర్కి వెళ్ళిపోయినాం. అతని రూమ్లో కొన్ని సస్పీషియస్గా దీపక్ కుందులు, అదేవిధంగా మనిషి బొమ్మ వేసిన కాగితం, ఇలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తిని కూడా కస్టడీకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ 1 year కింద నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికి ఉంటుండు. అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇల్లుతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం, మీ కష్టాలు తీరుస్తామని నమ్మించి ఆ డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తున్నది తెలిసింది. ఇలాంటి ఇతని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి భూత వైద్య ఇలాంటి కూడా నమ్మొద్దు. మూఢనమ్మకాలు అనేది నమ్మటం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వ్యక్తి కాడ ఎలాంటి శక్తులు కానీ ఏమి కానీ ఉండవు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు వెంబడే తెలపాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇంకెవరెవరికి చేసిండు ఏంటనేది కూడా అంతా కూడా డీటెయిల్స్గా చెప్తాం. ప్రస్తుతానికి అతని దగ్గర నిమ్మకాయలు అయితేంది, మరియు దీపక్ కుందులు అయితేంది, పేపర్ల మీద మనిషి బొమ్మ వేసిన పేపర్లు అయితేంది, అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది.